బాబు రెడీ బాయ్ స్టార్ట్ కెమెరా ఈ లేడీ అఘోరి పైన ఏంటండి మీ అభిప్రాయం? ఇప్పుడు అసలు ఆవిడ అఘోరి అని ఎందుకు పిలుస్తున్నారో ఎవరు చెప్పారో శ్రీనివాస్ అతని పేరు. అతను డ్రామా ఆర్టిస్ట్ లా కనపడుతున్నాడు నాకైతే. అవును, క్లియర్ గా ఉందిగా. అంతకు మించి ఎక్కువ కాదు, ఒక డ్రామా ఆర్టిస్ట్ కి మించి ఎక్కువ కాదు అతను. ఓకే, అఘోరి ఏంటండి? అఘోరి అసలు ఎక్కడ సాధన చేసాడు, ఎక్కడ దీక్ష తీసుకున్నాడు అంటాము, చేసేస్తామా? పోని అఘోరి అనుకుందాం. ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఇప్పుడు వచ్చి ఏవో స్టేట్మెంట్లు ఇస్తాడు, నేను వాళ్ళ మోసకోతలకు వస్తాను, వీళ్ళని కోసేస్తాను అంటాడు. చేతగాని మాటలన్నీ చెప్పేసి ఏదో కొంతమందిని రెచ్చగొట్టి ఇదొక వ్యాపారం లాగా అయిపోయింది. చెప్పండి, ఇది వ్యాపారం. వీళ్ళ వల్ల ఇప్పుడు లేడీ అఘోరి ఏదో చెప్తున్నారు, ఈవిడ వల్ల హిందుత్వానికి నయా పైసా ఉపయోగం లేకపోగా నష్టం పుష్కలంగా ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏంటి లోక కళ్యాణం ఏమైనా జరిగిందా? ఆవిడ కళ్యాణం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే లోక కళ్యాణం పేరు చెప్పి మొన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంది. ఏం చేస్తుంది ఆ అమ్మాయిని? ఆ అమ్మాయిని ఏం మాయ మాటలు చెప్పాడో ఏం జరిగిందో తెలియదు. ఈయన ఒక 6 years బ్యాక్ ఈయన హెయిర్ స్టైల్ చూస్తే ఎట్లుంది తెలుసా? పైన కలర్, గడ్డంకో కలర్, మోడల్ సూపర్ మోడల్ సూపర్ మోడల్, హడల్ తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. కట్ చేస్తే 5-6 సంవత్సరాల క్రితం కృష్ణానగర్ లో తిరిగిన నువ్వు ఎట్లా అఘోరి అయిపోయావు? నా కోపం తెప్పించాలన్న ఉద్దేశంతోనే అడుగుతున్నారా? నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి, చిల్లర పనులకి, అమ్మాయిల మీద చేసిన అఘాయిత్యాలకి, ఈయన చేసిన చెడు బుద్ధి పనులకి ఒక ఏరియాలో, ఒక ప్లేస్ లో సురకలు అంటించి వాత పెట్టారు అంగానికి. అంగం పాడైపోతే అప్పుడు సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? తుపాకీ లేనివాడంట లపాకీ కాడికి పోయిందంట. ఇది ఇట్లానే ఉంది, ఇంకి తుపాకీ లేదు, లపాకీ కాడికి పోతాడు. వెనకడు కోడు తుపాకీ లేకపోయినా లపాకీ కావాలన్నా అంట. నీ గురించి తెలియంది ఏంటంటే, నువ్వు 6 years బ్యాక్ కృష్ణానగర్ కు వచ్చినావు. కృష్ణానగర్ లో ఉన్నావు, 3 సెల్ ఫోన్లు కూడా దొంగతనం చేసినావు. ఫోన్లు దొంగతనం చేసినావా? ఏమో పాపం అని షెల్టర్ ఇచ్చేస్తే ఫోన్లు దొంగతనం చేస్తావు నువ్వు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును. ఫ్లాష్ బ్యాక్. ఆడపిల్ల తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉందాం. ఈ అఘోరి కూడా బెట్టింగ్ యాప్లు చేసింది. ఈ సన్నాసి చేసిన బెట్టింగ్ యాప్లు నిజంగా చూస్తే గనక ప్రపంచంలో ఎవరో క్షమించట్లేదు. ఈ అఘోరి ఒక ప్రపంచ వింత. ఎందుకు అంటున్నానంటే, వీడు అఘోరి కాదు, అమ్మాయి కాదు, నాగసాధువు కాదు, హిజ్రా కూడా కాదు. మరి ఎవరు అంటే నాకు ఎందుకో డౌట్ గా ఉంది. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. అసలు సిస్సులైన నికాసైన మగవాడు. ఈ అబ్బాయి ముళ్ళు లేని మగాడంట. ఆ ముళ్ళు ఎలా పోయింది, అసలు ఆ బాల్స్ ఎలా, అసలు అన్ని విచిత్రం వింతలు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సో కాకపోతే ఈ అబ్బాయి ముళ్ళు లేని మగోడు. మగతనం ఉంది కానీ ముళ్ళు లేదు. ఆ ముళ్ళు ఎలా పోయింది అనేది ఇక్కడ సస్పెన్స్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ అమ్మ ఇప్పుడు నాగసాధువును అఘోరా అంటే మంచి డిమాండ్ ఉంది మార్కెట్లోని, సనాతన ధర్మం అని చెప్పి ₹5 పౌడర్ ప్యాకెట్ కొనుక్కొని రాసేసుకొని, పాండ్స్ పౌడర్ కదా ఇది? కాదు, చితాబస్.
మిక్సింగ్ ఉంటుంది, పాండ్స్ పౌడర్ మిక్స్ చేస్తారా? ఏముండదు. పాండ్స్ పౌడర్ స్మెల్ వస్తుంది. లిప్టిక్ రాసేసుకొని ఇంకా మనోడు ఆ గోరి యాక్ట్ ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో దిగారు. మీ అందరికీ తెలుసు, ఒక స్త్రీ మీద కానీ ఒక పురుషుడి మీద కానీ మహాదేవుని ఆజ్ఞ ఉండి నాకు సేవ చేసుకో అన్నప్పుడు నువ్వు అఘోరి కావాలనుకున్నప్పుడు నీ కామాన్ని కూడా దహనం చేసుకోవాలి. వీడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. నువ్వు సొల్లాపే. నీ కామాన్ని కూడా దహనం చేసుకోవాలి, అప్పుడే కానీ అఘోరి కాలేడు. A few moments later. సరేని నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? అంటే ఇప్పుడు మీరు ఈ అఘోరిగా మారిన తర్వాత మీకు ఎటువంటి కామవాంఛలు కలగవు అమ్మాయిగా? ఇప్పటి వరకు అయితే లేవు, కలగలేదు, కలగబోవు కూడా. చైని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. మరి మీ ఫుడ్ ఏంటిదమ్మా? అదే చెప్తున్నా, నేను చాలా మంది చెప్పాను, నీకు కూడా చెప్తున్నాను అవ్వ. ఉప్పు కానీ పచ్చిమిర్చి కానీ కారం కానీ మీరు ఏదైతే తింటున్నారో అది తింటలేను, కానీ సమాజంలోకి వచ్చినప్పుడు అప్పుడు నేను కొన్ని పాలు ఎప్పుడో ఒకసారి అరటిపండు తింటాను తప్ప, స్వీట్ తింటాను తప్ప వేరేది ముట్టను. ఓకే, మీరు డైలీ స్నానం చేస్తారమ్మా? నేను 42వ రోజు ఇప్పటివరకు స్నానం చేయాలి. చేయాలనిపిస్తే నేను చర్మాన్ని శుద్ధి చేయనమ్మా, ఒక సెకండ్కు నా మనసుని శుద్ధి చేసుకుంటాను తప్ప నేను చర్మాన్ని ఎప్పుడు చేయను. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? నాకు వైరల్ అవ్వాలి ఈ సమాజంలో తల్లి, ఈ సమాజంలో నేను వైరల్ అవ్వాలి, నేను ఏదో చూపించుకోవాలంటే 1 సంవత్సరం కిందటనే వచ్చేదాన్ని కదా, ఇప్పుడే ఎందుకు వచ్చాను? ఈ అఘాయిత్యాలు ఒక 3-4 దంశాలు జరిగేటప్పుడే ఎందుకు వచ్చి నేను ఇలా మీ ముంగట ప్రత్యక్షమై ఇలా ఎందుకు చేస్తున్నాను? అదన్నా గ్రహించుకోండి. మరి ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అఘోరి గారు, హలో. ఒక మాట చెప్పాలనా, హిందువులకు, క్రిస్టియన్కో, ముస్లింకో తొత్తుగా కాదు, నేను ధర్మానికి తొత్తు. నేను చెప్పేది దాడి చేయడానికి నువ్వు జర్నలిస్ట్ అయితేంది, నా తొక్క ఏదైతే నీ మీద దాడి చేయడానికి ఓ పెద్ద యుద్ధమే జరగాలి. ఒక కత్తి చాలదా, ఒక గన్ను చాలదా? నరుకుతా కూడా. నాకు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రెచ్చగొడుతున్నారు, మరీ రెచ్చగొడుతున్నారు. మీ అమ్మ పెట్టుకో, కేసు పెట్టుకో. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, నా రుక్తా నీ అమ్మ అడ్రస్ తెలుసుకొని వచ్చి. నమస్కారం, చేసుకో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.